నేను కువైట్ వెళ్ళే ఫ్లైట్ 6:10కి F6 గేట్ దగ్గర అయితే ఉంది. ఈ డిస్ప్లేలో దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎక్కడ పడితే అక్కడ మనం చూడొచ్చు. దీనిని బట్టి మన ఫ్లైట్ స్టేటస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అది డిలే అవుతుందా, గేట్ నెంబర్ చేంజ్ అయినది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. దీనినే స్నాక్స్ వెండింగ్ మిషన్ అంటారు. చూసారు కదా, ప్రతి స్నాక్ కింద ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడే మనం క్యాష్, కార్డ్, కాయిన్స్ ఉపయోగించి మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ ఈ డిస్ప్లే మీద స్నాక్ కింద ఉన్న నెంబర్ కొడితే పక్కనే ఉన్న ఒక స్నాక్ కింద ద్వారా వస్తుంది. నేను ట్రై చేసాను ఓపెన్ చేయడానికి, బట్ ఓపెన్ అవ్వలేదు. కేవలం మనం ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్ చేస్తేనే అవుతుంది. మీరంతా కంప్లీట్ చేసినాక మీకు ఇంకేమైనా చేంజ్ రావాల్సి ఉంటే ఇదిగో కింద ఉన్న దానిలో కాయిన్స్ ద్వారా పడిపోతాయి. ఒక్కొక్కసారి మనం ట్రాన్సాక్షన్ సరిగ్గా చేయకపోతే మనం వేసిన డబ్బులు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు, స్నాక్స్ రాకపోవచ్చు. బీ కేర్ఫుల్. ఇదే కాఫీ వెండింగ్ మిషన్. చూసారు కదా ఎన్ని రకాల కాఫీలు అయితే ఉన్నాయో. ఇవన్నీ కాఫీల రకాలు. కింద వాటి రేట్లు కూడా పెట్టారు చూడండి. సేమ్ స్నాక్స్ వెండింగ్ మిషన్కి చెప్పినట్టే దీనికి కూడా కార్డ్, కాయిన్స్, నోట్స్ యూస్ చేసి మనం కాఫీని అయితే ఇష్టం వచ్చిన కాఫీని మనం సెలెక్ట్ చేసుకొని తాగొచ్చు. ఫైనల్గా నా ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనల్ని మన పుష్పక విమానం దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చేసింది ఈ బస్. చలో చక్కచక్క లోపలికి ఎక్కేద్దాం. మనం ఫ్లైట్ దగ్గరికి త్వరగా చేరుకుందాం. ఫైనల్గా మనం విమానం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇదే నేను ఎక్కబోయే ఫ్లై దుబాయ్. దీని పేరు వచ్చేసి. ఈ ఫ్లైట్ నేను ఎక్కడం అనేది ఫస్ట్ టైం. చూద్దాం లోపల ఎలా ఉంటుంది అనేది. ఫ్లైట్లను బట్టి లోపల ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఈ ఫ్లైట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. వ్యూ చూడండి ఎంత బాగా కనపడుతుందో. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. మనం చెక్ ఇన్ చేసిన లగేజ్ అని ఇంకో ఫ్లైట్లో ఇలా వెనక్కి ఎలా తీసుకొస్తారు. ఇప్పుడు ఈ ఫ్లైట్ దుబాయ్లో టేక్ ఆఫ్ అయితే అయ్యింది. ఈ లగేజ్ని అంతా తీసుకుని ఎయిర్పోర్ట్ లోపల అయితే వేసేస్తారు. మన ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం లగేజ్ కోసం వెయిట్ చేస్తాం కదా, అక్కడికి లగేజ్ అనేది వచ్చేస్తుంది. మనం గాజు వస్తువులు అవి ఇందులో ఎట్టకూడదంటే ఇలాగే పడేస్తుంటారండి. చూసారు కదా, మన ఇంటి దగ్గర ట్రక్కులు తగిలించినట్టుగా ఇంకెలాంటి బళ్ళు ఉంటాయి. తగిలించేసి ఆయా ప్లేస్లకి పంపించేస్తుంటారు. ఎయిర్పోర్ట్ లోపలికి పంపించేస్తూ ఉంటారు. లగేజ్ యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుని అది ఎక్కడికి చేర్చాలో సైన్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మనం ఆయనకి హాయ్ చెప్దాం, ఏమైనా రిప్లై ఇస్తాడో చూద్దాం. అతను మనకు నవ్వుతూ హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఫైనల్గా మనమైతే ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇవి ఫ్లైట్ ఎంట్రన్స్లో ఉండే సీట్లు. చూడటానికి బాగా రిచ్ లుక్ ఇస్తున్నాయి. మన సీట్ నెంబర్ వచ్చేసి 9C. విండో పక్కన అయితే రాలేదు. మన ముందు ఒక టీవీ అయితే ఇచ్చారు చూడండి. కానీ ఇందులో ఏ మూవీ చూడాలన్నా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలన్నారు. ఒక ఆడియో మాత్రమే ఫ్రీగా ఇచ్చారు. ఒకసారి దీన్ని ఏందో గెలికేద్దాం. ఇలా చూస్తూ ఉండగానే మన ఎయిర్ హోస్టర్ వచ్చి ఒక చల్లటి వార్త చెప్పింది. సీటు మారుతారా అని అడిగింది. నేను ఓకే చెప్పాను. ఫైనల్గా నన్ను తీసుకెళ్ళి విండో సీట్ పక్కనే కూర్చోబెట్టింది. ఏదన్నా డేంజర్ జరిగితే దూకేయడానికి రెడీగా ఎమర్జెన్సీ విండో పక్కనే కూర్చోబెట్టింది. ఫైనల్గా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయ్యింది. ప్రజెంట్ అయితే నేను గాల్లో ఉన్నా. ఫ్లైట్ వాళ్ళందరికీ కలిపి బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేశారు. ఒక గ్లాస్ వాటర్, ఒక బన్ అండ్ ఇంకొక క్రీమ్ ఇచ్చారు. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే కొంచెం టేస్ట్గానే ఉంది. దీని తర్వాత నాకు ఛాయ్ అనేది ఇచ్చారు. చూసారు కదా, షుగర్ వేరేగా, పాల పౌడర్ వేరేగా ఇచ్చారు. వాటిని అందులో మిక్స్ చేసుకోవటమే. ఫైనల్గా నేను అన్నీ మిక్స్ చేసేసాను. దాని తర్వాత మూత పెట్టుకుని కాఫీ ఎంజాయ్ చేయటమే. మ్యాక్సిమం బాగానే ఉందని చెప్పాలి, ఎందుకంటే ఆ టైంలో నాకు టీ దొరకటమే అదృష్టం. ఫైనల్గా కువైట్లో అయితే ల్యాండ్ అయిపోయిందండి ఫ్లైట్. ఇక్కడితో దుబాయ్ నుంచి కువైట్కి వచ్చి నా జర్నీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.